ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం జియోగ్రఫీలో భాగంగా భారతదేశంలోని వ్యవసాయం గురించి, వ్యవసాయ పద్ధతుల గురించి, వ్యవసాయ ఉత్పాదకత ఎలా ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం ఎలా ఉంది. సో, వీటన్నిటి గురించి నేర్చుకున్నాం కదా ఇప్పటివరకు. సో, ఈ క్లాస్‌లో మనం భారతదేశంలోని ఖనిజ వనరులు, తర్వాత భారతదేశంలోని రవాణా వ్యవస్థ, సో, రవాణా వ్యవస్థలో రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, జల మార్గాలు ఇవన్నిటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ దేనికి ఫేమస్ అనేవి కూడా నేర్చుకుందాం. సో, ఇది వచ్చేసి జస్ట్ బేసిక్ నోట్స్ అండి. మనకు అన్ని బేసిక్స్ కవర్ అవుతాయి ఇది. సో, ఇదొక బ్లూ ప్రింట్ లాగా అనమాట. సో, దీని నుంచి పర్టికులర్‌గా నేను ప్రీవియస్ క్వెషన్స్ ఏం చూడలేదు. సో, ఒకవేళ ఫస్ట్ మనం బేసిక్ నేర్చుకుందాం. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇంకా ప్రీవియస్ క్వెషన్స్ గానీ, లేదంటే ఎస్ఎస్‌సిలో అడిగే క్వెషన్స్ గానీ, సో, జాగ్రఫీ బేస్ చేసుకొని ఇంకా డెప్త్‌గా అనలైసిస్ చేస్తూ మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని క్వెషన్ అండ్ ఆన్సర్స్ రూపంలో అంటే మీరు గ్రూప్ 2 టైమ్‌లోన లైవ్ సెషన్స్‌కి హాజరైంటే మీకు తెలిసేది. సో, ఎలా ఉంటదంటే ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్‌లోన ఎలా అయితే అడుగుతాడో, ఎక్కడి నుంచి క్వెషన్ అడిగే ఛాన్స్ ఉందని ప్రతి దాన్ని పట్టుకొని ఒక టాపిక్ బేస్ చేసుకొని రోజు ఒక టాపిక్ లాగా లైవ్ సెషన్స్ పెట్టుకొని ఆ టాపిక్‌లో కవర్ అయ్యే మొత్తం ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కవర్ చేస్తామనమాట. సో, అలా చేయాలనుకుంటున్నాను. దానికంటే ముందు మనకి ఒక బేసిక్ నోట్స్ తెలియాలి కదా! సో, బేసిక్ దాంట్లో ఏవుండాలి అంటే ఒక జాగ్రఫీలోన ఎన్ని చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్‌లో దేని గురించి డిస్కస్ చేస్తారు. సో, వాటి గురించి మనకి ఒక బేసిక్ ఐడియా ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనం మిగతా ఇంకా డెప్త్‌గా క్వెషన్స్‌ని ఫ్రేమ్ చేసుకోవచ్చనమాట. అందుకే ఇది జస్ట్ బేసిక్ నోట్స్. ఫస్ట్ దీన్ని చదవండి. ఇది అర్థమైన తర్వాత మనం క్వెషన్స్ ఫ్రేమ్ చేసుకుందాం. ఓకేనా? అది క్లారిటీ ఇస్తున్నా. మళ్ళా ఇది సరిపోతదా అనే డౌట్ వద్దు. ఇది చదవండి ఫస్టు. ఇది మీకు అర్థమైన తర్వాత ఇంకా డెప్త్‌గా నేను క్వెషన్స్‌ని నేను ఫ్రేమ్ చేస్తా. మీరు కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఈ నోట్స్‌లో కామెంట్ చేయండి. ఆ సరిదిద్ది కూడా మీకు పీడిఎఫ్ ఇస్తా. ఓకేనా? మెంబర్స్ థాంక్ యూ సో మచ్ జాయిన్ అవుతున్నందుకు. చాలామంది జాయిన్ అయ్యారు ఇప్పటివరకు. నిన్ననే రీసెంట్‌గా 100 మెంబర్స్ అయ్యారు. థాంక్ యూ సో మచ్. సో, మనం లైవ్ సెషన్స్‌లో కూడా ఇంకా బెటర్‌గా ఇంకా బాగా ప్రిపేర్ అవుదాం. ఓకేనా? నా వరకు నేను సీజీఎల్‌కి ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తానండి. సీజీఎల్, ఎన్టీపీసీ నా వరకు. సో, ఇది కోడ్ జాబ్స్ ఎందుకంటే ఉన్నాయి కదా! సేమ్ సిలబస్ కదా! అని ప్రిపేర్ అవుతున్నా. నేనైతే సీజీఎల్, ఎన్టీపీసీ సో, వీటికే ప్రిపేర్ అవుతున్నా. సో, దాన్ని బేస్ చేసుకునే నేను కూడా ప్రిపేర్ అవుతా. సో, సేమ్ సిలబస్ క్వెషన్స్ ఇంకా సీజీఎల్‌లోన, ఎన్టీపీసీలోన ఎక్కువగా అడుగుతారు. సో, నేను అంత ప్రిపేర్ అవుతే దీనికి సరిపోతదనే ఉద్దేశంతోనే ఈ నోట్స్ ఇలా ప్రిపేర్ చేస్తున్నా. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా సోది మాట్లాడకుండా క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. సో, భారతదేశంలో ఖనిజ వనరులు. సో, ఖనిజ వనరుల్లోన మనకి ఖనిజాలు అంటే తెలుసు కదా! సో, భూమిలో దొరికే ఖనిజాలు వాటి వల్ల చాలా పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. సో, ఆ ఖనిజాల వల్ల మనకి జీడీపీలోన 2.5% కాంట్రిబ్యూట్ చేస్తాయన్నమాట. సో, 2.3% అంటే ఆల్మోస్ట్ 3,50,000 కోట్లనమాట. సో, 3,50,000 కోట్లు మనకి ఖనిజ సంపద నుంచి వస్తాయి. దీనివల్ల ఎగుమతులు కూడా $10 బిలియన్ ఎగుమతులు కూడా జరిగాయి 2023లోన. సో, ఖనిజాల్లో రకాలుంటాయి. కొన్ని రకాలుంటాయి. అలోహ ఖనిజాలని, లోహ ఖనిజాలని, అణు ఖనిజాలని, తర్వాత అనుధార్మిక ఖనిజాలు అంటారు కదా! సో, అవి కొన్ని విలువైన ఖనిజాలుంటాయి. బంగారం, వజ్రాలు ఇలాగని. సో, అలోహ ఖనిజాలంటే సో, లోహం కానటువంటివి అనమాట. ఇప్పుడు మనకి స్టీల్ గాని, ఇనుము గాని ఇవన్నీ లోహాలకు సంబంధించినమాట. సో, ఇవి కానివి. సో, అలోహ ఖనిజాలంటే మనకి బొగ్గు, సున్నపురాయి, జిప్సము, మైకా ఇవన్నీ లోహాలు కాదు. సో, వీటిని కూడా ఖనిజాలనే అంటారు. కాకపోతే ఇవి అలోహ ఖనిజాలనమాట. సో, వీటిని దేనికి ఉపయోగిస్తారంటే మనకి ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయడానికి, సిమెంట్ తయారు చేయడానికి, లేదంటే కొంచెం బిల్డింగ్స్ అలాంటివి కట్టడానికి ఉపయోగిస్తారనమాట. సో, లోహ ఖనిజాలు మనకు తెలుసు కదా! ఇనుము, బాక్సైట్, కాపర్, మాంగనీస్ ఇవి. సో, ఇవన్నీ ఉక్కు పరిశ్రమల్లోన, అల్యూమినియం ఫ్యాక్టరీస్‌లోన, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తయారు చేయడంలోన ఉపయోగిస్తారు. ఇంకా అణు ఖనిజాలంటే మనకు తెలుసు కదా! యురేనియం, థోరియం, ప్లూటోనియం ఇలాంటివొస్తాయి. సో, ఇవన్నీ అణుశక్తి కోసం ఉపయోగిస్తారనమాట. కొన్ని రాకెట్స్‌లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ విలువైన ఖనిజాలు ఇంక అందరికి తెలుసు బంగారం, వజ్రాలనమాట. సో, ఇవి ఆభరణాల కోసం, పెట్టుబడి కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ మన దేశంలో ఎక్కువగా ఇనుప ఖనిజం, బాక్సైట్, మైకా, బొగ్గు ఇవి ఎక్కువగా దొరుకుతాయి. తర్వాత చమురు, ముడి చమురు గాని, సహజ వాయువు గాని, తర్వాత ఎక్కువ క్వాలిటీ ఉన్న బంగారం గాని మన దేశంలో దొరకదు. సో, ప్రధాన ఖనిజాలు ఏమున్నాయి? బొగ్గు ఉత్పాదక వచ్చేసి 900 మిలియన్ టన్నులు ఉండింది. 2023 ప్రకారం 900 మిలియన్ టన్నుల ఉత్పాదక జరిగిందనమాట బొగ్గు వచ్చేసి. సో, ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్రాంతాలు జార్ఖండ్. ఇది రాంచీలోన జార్ఖండ్. తర్వాత జార్ఖండ్‌లో రాంచీ అనే ప్రదేశం. తర్వాత ఒడిస్సాలో తల్చర్ అనే ప్రదేశం. ఛత్తీస్‌గఢ్‌లో కోర్బా అనే ప్రదేశం అనమాట. సో, ఈ ప్రదేశాల్లోన బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా ఉంటదనమాట. నెక్స్ట్ ఈ బొగ్గు ఉత్పత్తిలో 60% మనము కరెంట్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఐరన్ అండి. ఇనుప ఖనిజం. ఇది 250 మిలియన్ టన్నులని ఉత్పత్తి చేస్తున్నారు మన దేశంలోన. సో, ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది ఇండియా ఇనుము ఖనిజం ఉత్పాదకలో. నెక్స్ట్
ప్రాంతాలు ఏ ప్రాంతాలు ఉన్నాయంటే ఒడిస్సాలోని సుందర్గఢ్, తర్వాత జార్ఖండ్‌లోని సింగ్ భూమి, తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోని బైలాడియా. సో, మనకి నేను అది భౌగోళిక స్వరూపాలు చెప్పినప్పుడే చెప్పాను. సో, మనకి పీఠభూమి ప్రాంతంలో ముఖ్యంగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ఈ ప్రాంతంలోన మనకి ఖనిజాలు ఎక్కువ దొరుకుతాయి. రాయలసీమలో గూడా ఖనిజాలు ఎక్కువగా దొరుకుతాయని చెప్పాను గదా! సో, ఇక్కడ ఒడిస్సా గాని, జార్ఖండ్ గాని, ఛత్తీస్‌గఢ్ గాని ఇవన్నీ ఖనిజాలు ఎక్కువ దొరుకుతాయన్నమాట. సో, వీటిని ఖనిజాలు దొరికే ఎక్కువ ప్రాంతాలు ఇక్కడే దొరుకుతాయి. సో, ఇక్కడ కొన్ని స్టీల్ ఫ్యాక్టరీలు కూడా స్థాపించబడ్డారు. ఇనుము ఫ్యాక్టరీలు కూడా స్థాపించారని చెప్పాను గదా! నెక్స్ట్ బాక్సైట్. 23,000,000 టన్నుల ఉత్పాదక జరిగింది. సో, ఒడిస్సాలోని కోరాపుట్, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో కూడా మనకి బాక్సైట్ వనరులు ఉన్నాయి. తర్వాత దీన్ని అల్యూమినియము తయారు చేయడంలో ఉపయోగిస్తారనమాట. సో, అల్యూమినియం ఫ్యాక్టరీస్‌లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ మ్యాంగనీస్. 3,000,000 టన్నుల ఉత్పాదక జరుగుతుంది. సో, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్, మహారాష్ట్ర, ఒడిస్సాలో కూడా ఈ ఉత్పాదక జరుగుతది. నెక్స్ట్ మైకా. ప్రపంచంలో అత్యధికంగా మైకా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదంటే ఇండియానే. సో, 60% మైకా ఇండియా నుంచే కాంట్రిబ్యూట్ అవుతుందనమాట. నెక్స్ట్ అణు ఖనిజాలు. జార్ఖండ్‌లోని జాదుగూడ, ఆంధ్రప్రదేశ్‌లో మనకి తుమ్మలపల్లి. సో, ఇది గుర్తుపెట్టుకోండి. సో, అణు ఖనిజాలు ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మలపల్లిలో కూడా దొరుకుతాయి. తర్వాత థోరియం కూడా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఉంటది కదా మనకి. సో, వైజాగ్ నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతం ఉంది కదా! ఈ తీర ప్రాంతంలో ఎక్కువ దొరుకుతాయనమాట. నెక్స్ట్ వజ్రాలు. మధ్యప్రదేశ్‌లోని పన్నా చాలా ఇంపార్టెంట్ ఇది. సో, మధ్యప్రదేశ్‌లోని పన్నా ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, వజ్ర కరూరు ఈ మా చుట్టుపక్కల ప్రాంతాలున్నాయి. సో, ఇక్కడ కూడా గనులున్నాయి. నెక్స్ట్ ఈ సవాళ్ళు ఇదంతా అవసరం లేదులెండి. నెక్స్ట్ మినరల్ పాలసీ ఎప్పుడు తీసుకొచ్చారు? ఎంఎండీఆర్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? జస్ట్ అలా ఇయర్స్ ఒకటి గుర్తుపెట్టుకొని అంత డెప్త్‌గా ఏమి అడగడు. నెక్స్ట్ భారతదేశంలోని శక్తి వనరులు. ఈ శక్తి వనరులకు సంబంధించి నేను గ్రూప్ 2 సిలబస్‌లోనే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా సెకండ్ చాప్టర్ చెప్పేటప్పుడు చెప్పాను. సో, అది మనకి కొంచెం డెప్త్‌గానే కవర్ అవుతది. ఇది జస్ట్ బేసిక్. ఇది కూడా 2023 సంబంధించిన పీడీఎఫ్ సంబంధించిన స్టాట్స్ అనమాట. సో, స్టాట్స్‌ని అవి ఎవ్రీ 6 మంత్స్‌కోసారి చేంజ్ అవుతుంటాయి. సో, ఆ స్టాట్స్ నేను గ్రూప్ 2లో పెట్టింది కూడా సరిపోదు. కొత్త స్టాట్స్ వస్తాయి. వాటిని మళ్ళా చెప్పుకుందాం. కాకపోతే బేసిక్ అనేది ఒకటి ఉంటదనమాట. అది చేంజ్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఉంది పునర్వినియోగ శక్తి ఎంతుంది? 40%. అది చేంజ్ కాదు. అంత ఈజీగా చేంజ్ కాదు. ఇప్పుడు 160 గిగావాట్స్ ఉందది. అంత 6 మంత్స్‌లో అంత ఈజీగా చేంజ్ కాదు. సో, ఇవన్నీ చెప్పుకుందాం. మనకి పునర్వినియోగ శక్తి అంటే ఏంటి? పునర్వినియోగ కాని శక్తి అంటే ఏంటి? ఇప్పుడు మనకి పునర్వినియోగ శక్తి అంటే మనకి వాటర్ నుంచి కరెంట్ ఉత్పత్తి అవుతది. తర్వాత సోలార్ కనెక్ట్ ఉంది. తర్వాత విండ్ ఎనర్జీ ఉంది. ఇవన్నీ మనకి అన్‌లిమిటెడ్ అనమాట. సో, అన్‌లిమిటెడ్‌గా ఉండేవి పునర్వినియోగ శక్తి. మనకి బొగ్గు నుంచి గాని, చమురు నుంచి గాని, తర్వాత గ్యాస్ గాని, లేదంటే అణుశక్తి గాని ఇవి వాడే కొద్దీ తరిగిపోతాయి. సో, ఇవి పునర్వినియోగం కావన్నమాట. సో, ఇలా 2 రకాలుగా డివైడ్ చేశారు. నెక్స్ట్ వీటికి పరిశ్రమలో ఎక్కువ ఉపయోగిస్తారు. మనకి హౌసెస్‌లో కూడా ఎక్కువ ఉపయోగిస్తారు. వ్యవసాయం కోసం కావాలి, రవాణా కోసం కావాలి. నెక్స్ట్ ఈ శక్తి వనరులు ఏవేవి ఎంత ఉత్పత్తి జరుగుతుందని జస్ట్ బ్రీఫ్‌గా చూసుకోండి. సో, 900 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని చెప్పాం కదా! ఆ బొగ్గులో 60% శక్తి కోసమే ఉపయోగిస్తున్నామని చెప్పాం కదా! సో, ఆ 60% బొగ్గును ఉపయోగించి 200 గిగావాట్స్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నారనమాట. సో, దీంతో పాటు మనం విదేశాల నుంచి కూడా మనం దిగుమతి చేసుకుంటాం బొగ్గుని. నెక్స్ట్ జల విద్యుత్ వచ్చేసి 46,000 మెగావాట్లు. ఇది 2023కి సంబంధించింది. సో, నేను కొత్త డేటా కూడా ఇస్తాను. సో, మీరు పాత డేటా ఎందుకు చెప్తున్నారు అంటప్పుడంటే ఇది నేను నోట్స్ తీసేటప్పుడు నేను గూగుల్‌లో తీసాను ఈ నోట్స్. సో, తీయాల్సింది. సో, దాన్ని కరెంట్ అఫైర్స్‌లో యాడ్ చేసేటప్పుడు చేంజ్ చేద్దాంలే అనే ఉద్దేశంతో జస్ట్ ఇది పాత నోట్స్ ఉంటే ఆ పాత నోట్స్‌నే నేను ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్‌లేట్ చేశాను ఇది. సో, ఒకే దగ్గర దొరికింది కాదు ఇది. సో, ఒక్కొక్కటి ఒక్కో దగ్గర ఉన్నాయి. శక్తి వనరులు ఒక దగ్గర ఉన్నాయి. శక్తి వనరుల గురించి ఒక దగ్గర ఉన్నాయి. సో, అన్నీ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేశాను. సో, అక్కడ మిస్ మ్యాచ్ అయిందనమాట. 2023 డేటా వచ్చింది. సో, లేట్ చేయకూడదని చెప్తున్నా. కరెంట్ అఫైర్స్‌లో అయితే ఖచ్చితంగా కొత్త డేటాని చెప్తా. ఈ డేటా గుర్తుపెట్టుకోవద్దండి. ఏవేవి ఉన్నాయో చూసుకోండి. బొగ్గు, జల విద్యుత్తు. సో, ఏది ఎక్కువుంది, ఏది తక్కువుందని కూడా మనకి ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. సో, పవనశక్తి, సో, సౌరశక్తి ఎక్కువుంది పవనశక్తి కంటే. సో, పవనశక్తి 40 గిగావాట్స్ ఉంటే సౌరశక్తి 70 గిగావాట్స్ ఉంది. సో, అణుశక్తి అయితే ఇంకా తక్కువుంది. 7,000 మెగావాట్స్ మాత్రమే ఉంది. సో, దీన్ని 20,000 మెగావాట్స్‌కి పెంచాలనే ఉద్దేశంతోన కొన్ని పథకాలు కూడా తీసుకొచ్చారు. అణుశక్తిని 20,000 మెగావాట్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్ని పథకాలు కూడా తీసుకొచ్చారు. ఆ పథకాలు కూడా ఇంపార్టెంటే. అవి కూడా చూద్దాం. నెక్స్ట్ ప్రభుత్వ విధానాలు. ఇది చెప్పాం కదా! నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ పాలసీ గురించి. సో, 2030 నాటికి 500 గిగావాట్స్ పునర్వినియోగ శక్తిని మనం తీసుకురావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ పీఎం ఉజ్వల యోజన. మనకి ఎల్‌పీజీ గ్యాస్ గురించి ఉంది కదా! 2023లో 9 కోట్ల గ్యాస్ కనెక్షన్స్ పూర్తి చేశారనమాట. బిట్టు రావచ్చు చెప్పలేం. ఇంకా 2030 నాటికి 20,000 మెగావాట్ల అణు విద్యుత్‌ని ఉత్పత్తి చేసే లక్ష్యంతోని తీసుకొచ్చారు. దానికోసం ట్రై చేస్తున్నారనమాట.
నెక్స్ట్ భారతదేశంలోని పరిశ్రమలు. సో, పరిశ్రమలు మనం వ్యవసాయ రంగం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం కదా! సో, వ్యవసాయ రంగం నుంచి ఆహ్, శ్రామిక శక్తి వచ్చేసి 60% శ్రామిక శక్తి వ్యవసాయ రంగంలో ఉంటే, 15% శ్రామిక శక్తి మనకి పరిశ్రమ రంగంలోనే ఉంటది. 30% అనేది జీడీపీని పరిశ్రమలు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో, 40,00,000 కోట్లనేవి మనకి జీడీపీలో పరిశ్రమల నుంచి వస్తున్నాయన్నమాట. సో, పరిశ్రమల్లో రకాలు. వీటిలోన మనకి వ్యవసాయం మీద ఆధారపడే పరిశ్రమలుంటాయి, ఖనిజాల మీద ఆధారపడే పరిశ్రమలుంటాయి, రసాయనాల మీద ఆధారపడే పరిశ్రమలుంటాయి, ఇంజినీరింగ్ మీద అంటే మనకి ఆటోమొబైల్స్ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ వీటి మీద డిపెండ్ అయ్యే పరిశ్రమలు కూడా ఉంటాయన్నమాట. సో, ఇలా మనకి 4 రకాలుగా డివైడ్ చేశారు. వీటిలో కొన్ని ప్రధాన పరిశ్రమలు. ఉక్కు పరిశ్రమ అనేది చాలా ఇంపార్టెంటు. సో, ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది ఉక్కు ఉత్పాదకత అని చెప్పాం కదా! సో, 120 మిలియన్ టన్నుల్లో ఉత్పాదకతలోన మనకి ఇండియా సెకండ్ ప్లేస్‌లో ఉంది ఉక్కు ఉత్పత్తిలో. ఇదొచ్చేసి జార్ఖండ్‌లో ఎక్కువుంది. జంషెడ్పూర్, తర్వాత ఒడిస్సాలోని రూర్కెలా, ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్. మనం వీటి గురించి చెప్పుకున్నాం గదా! నెక్స్ట్ కొన్ని సంస్థలున్నాయి. సంస్థలు ఇవి చూస్తేనే గుర్తుపట్టొచ్చు. సెయిల్ అని, టాటా స్టీల్ అని, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అని. సో, ఇవన్నీ గుర్తుపట్టుకోవచ్చు. నెక్స్ట్ వస్త్రాలు. ఇప్పుడు మనకి ఉక్కు తర్వాత ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్రొడక్ట్స్ ఏంటంటే వస్త్రాలు. సో, క్లాత్స్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం. సో, $150 బిలియన్ మార్కెట్ ఉందన్నమాట మనకి. మహారాష్ట్రలో ముంబై, తర్వాత అహ్మదాబాద్ ఈ ప్రాంతాలు గానీ, తమిళనాడులోని కోయంబత్తూరు, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు అంటే పత్తి ఎక్కువ ఉత్పత్తి చేసే ప్రాంతాలన్నమాట ఇవి. సో, పత్తి ఎక్కువ ఉత్పత్తి అవుతది ఇక్కడ. సో, $40 బిలియన్ ఎగుమతి చేస్తున్నారు. అంటే $40 బిలియన్ మార్కెట్ విలువ గల వస్త్రాలను ఎగుమతి చేస్తున్నామనమాట. తర్వాత సిమెంట్ 350 మిలియన్ టన్నుల సిమెంట్‌ని ఉత్పత్తి చేస్తున్నాం. రాజస్థాన్‌లోన, తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తర్వాత మధ్యప్రదేశ్‌లో కూడా ఉత్పత్తి చేస్తున్నారు. తర్వాత ఫార్మాస్యూటికల్స్ $50 బిలియన్ మార్కెట్ ఉంది. సో, తెలంగాణలోన, హైదరాబాద్‌లో ఎక్కువుంది. నెక్స్ట్ ఆటోమొబైల్స్ $25 మిలియన్. సో, ఈ సవాళ్ళంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ప్రభుత్వ విధానాలు. మేక్ ఇన్ ఇండియా తెలుసు, పీఎల్ఐ స్కీమ్ తెలుసు, నేషనల్ స్టీల్ పాలసీ జస్ట్ చూసుకోండండి ఇవి. అంత డెప్త్‌గా అయితే అడగడం మనకి. సో, జాగ్రఫీలో మెయిన్‌గా చెప్పాను కదా! జాగ్రఫీలో దేని గురించి ఎక్కువ అడుగుతారంటే భారతదేశంలో ఉన్న ఆర్ట్ అండ్ కల్చర్ గురించి, తర్వాత మనకి ఇవన్నీ బేస్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ చెప్పాం కదా! వ్యవసాయం గురించి గానీ, ఖనిజాల గురించి గానీ, లేదంటే పరిశ్రమల గురించి గానీ, జీడీపీలో వాటా ఎంతని, తర్వాత ఆహార ఉత్పాదకలో ఎంత ఉత్పత్తి చేసామని ఇవన్నీ కూడా ఎకనామీలో భాగంగా అడుగుతారండి. సో, జాగ్రఫీలో మనం ఆర్ట్ అండ్ కల్చర్‌కి రిలేటెడ్‌గా, లేదంటే రీసెంట్‌గా జరిగిన ఇష్యూస్, ఏ రాష్ట్రానికి సంబంధించినయి ఇలాంటివి అడుగుతాడు గానీ, ఇంత డెప్త్‌గా అనేది మనకి ఎకనామీలోనే అడుగుతాడు. ఎకనామీలో జీడీపీ పరంగా అడుగుతాడు. సో, ఎకనామీని ఇంకా ఆల్రెడీ నోట్స్ ఉంది కదా! సో, సారీ ఎకనామీ నోట్స్ గానీ, పాలిటీ నోట్స్ గానీ నేను షేర్ చేస్తా అని చెప్పాను. సో, అది రిటన్ నోట్స్ ఉంది. దీనిలాగా టైప్డ్ నోట్స్ కాదు. సో, ఇదంతా వచ్చేసి మనకి చాలా ఉంటది. అదొచ్చేసి ఓన్లీ షార్ట్ నోట్స్ ఉంటది. సో, ఆ నోట్స్‌ని కూడా షేర్ చేస్తా మెంబర్స్‌కి. సో, రేపు, ఎల్లుండి అలా షేర్ చేస్తా. అది ఎక్కడో వేరే ల్యాప్‌టాప్‌లో ఉంది. ఓకేనా? ఇంకా భారతదేశంలో రవాణా ఎలా ఉంది? సో, భారతదేశంలో రవాణా అంటే మనకి ఎన్ని రకాల రవాణా ఉంది? రోడ్ రవాణా, రైల్వే రవాణా, తర్వాత విమానయానం, తర్వాత నీటి రవాణా. ఇలా మనకి 4 రకాల రవాణా ఉంది కదా! సో, రవాణా నుంచి కూడా మనకి ఉపాధి 5% వస్తుంది. అంటే దేశంలో 100 మందిలో 5 మంది ఈ రవాణా రంగంలో పనిచేస్తున్నారనమాట. సో, జీడీపీలో 6% వాటా వస్తది. సో, రోడ్డులోన మనకి భారతదేశంలో 60 లక్షల కిలోమీటర్ల రోడ్లున్నాయి. సో, ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ భారత్మాల అనేది ఒకటి స్కీమ్ అనమాట. ఒక పథకము, ఒక ప్రాజెక్టు. ఆ భారత్మాల ప్రాజెక్ట్‌తోన మనకి 35,000 కిలోమీటర్ల హైవేలని విస్తరించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ రైల్వేలో వచ్చేసి 68,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉందనమాట. నెక్స్ట్ విమానయానము. ఇది విమానాశ్రయాలు 150 ఉన్నాయి. 150 విమానాశ్రయాలు, 34 అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. దీనికోసం కూడా ఒక పథకం పెట్టారు. ఉడాన్ పథకం అని. సో, ప్రాంతీయ విమానాశ్రయాలు ఉన్నాయి కదా! వీటిని కనెక్ట్ చేయడానికి ఇప్పుడు మనకి కడపలో ఒకటుంది. తర్వాత తిరుపతిలో ఒకటుంది. ఇలా చిన్న చిన్న ప్రాంతాల్లో ఉన్నాయి కదా! సో, ఇలాంటి చిన్న విమానాశ్రయాలన్నీ కడపాలనే ఉద్దేశంతోన ఉడాన్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. తర్వాత నీటి రవాణా మనం ఫస్ట్ క్లాస్‌లోనే చెప్పాను జలమార్గాలు ఉన్నాయని. సో, నేషనల్ వాటర్ వే 1, నేషనల్ వాటర్ వే 2 అని. నేషనల్ వాటర్ వే అనేది గంగా నదిలో, నేషనల్ వాటర్ వే 2 అనేది బ్రహ్మపుత్ర నదిలోనే ఉన్నాయని చెప్పాం కదా! సో, వీటిని బేస్ చేసుకొని రవాణా జరుగుతది. సో, దీనికి సాగర్మాల అనే ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చారు. సో, దీంట్లో ఏం చేశారంటే పోర్ట్‌లను అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు మనకి విశాఖపట్నం, నెల్లూరు ఇలాంటి పోర్ట్‌లు ఉంటాయి కదా! ఈ పోర్ట్‌లని డెవలప్ చేసి వీటి వల్ల రవాణాని ఇంప్రూవ్ చేస్తారనమాట. సో, దీనికోసం భారతమాల అనేది 2025 నాటికి 35,000 కిలోమీటర్ల హైవేలని లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాత ఇప్పటి వరకు 25,000 కిలోమీటర్లు పూర్తి చేశారు. 2023 ఇది కూడా. సో, డేటా మొత్తం 2023దే ఉంటదండి. సో, 2025 నాటికి సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా 14 షెడ్యూల్‌లోన వీటిని పోర్ట్‌లను డెవలప్ చేయాలని
పెట్టుకున్నారు. తర్వాత ఉడాన్‌లో భాగంగా 100 కొత్త విమానాశ్రయాలని స్థాపించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినవి కూడా కింద సేమ్ అలాగే ఉంటాయి. సో, ఏ ఏ ఖనిజం ఏ ఏ ప్రాంతాల్లో దొరుకుతది, మైకా ఎక్కడ దొరుకుతది, సున్నప్రాయ ఎక్కడ దొరుకుతది, వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి, తర్వాత ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ ఈ వనరులు మన భారతదేశానికి సంబంధించి చెప్పాం కదా. సో, ఏ విద్యుత్తు ఎంత జనరేట్ చేస్తున్నామని, జల విద్యుత్తు, సౌరశక్తి, పవనశక్తి, సహజ వాయువు అని ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ జీడీపీలోన పరిశ్రమల శాతం ఎంతుంది? ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి జీడీపీలో 25% పరిశ్రమల నుంచి వస్తది. దాంట్లో సిమెంట్ పరిశ్రమలు ఎక్కువ, తర్వాత వస్త్రాల పరిశ్రమ సెకండు, తర్వాత పెట్రోకెమికల్స్ థర్డ్, తర్వాత ఫార్మా, తర్వాత స్టీలు, ఇవన్నీ మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఇంపార్టెంట్ పరిశ్రమలనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు రవాణాకొచ్చేసి 2,00,000 కిలోమీటర్ల రోడ్స్ ఉన్నాయన్నమాట. వీటిలోన NH-16 గాని, NH-65 గాని, NH-44 గాని ఇలాంటివి ఉంటాయి కొన్ని హైవేలు. ఇవన్నీ కూడా ఏపీ ఎకానమీలో భాగంగా కవర్ అవుతాయి ఇవన్నీ. సో, ఏపీ ఎకానమీ క్లాసులు కూడా కొన్ని ఉన్నాయి. అంటే లాస్ట్ బడ్జెట్ సెషన్స్ అప్పుడు ఒక క్లాస్ చెప్పాను. అందులో మనకి ఇంకా డెప్త్‌గా కవర్ అవుతాయి. సో, ఆ క్లాస్ కూడా ఒకసారి వినండి. సో, అది వింటే ఇది అవసరం లేదు. సో, ఈ రవాణా పార్ట్ ఏపీకి సంబంధించిన రవాణా పార్ట్ అవసరం లేదు. అక్కడ కొన్ని స్కీమ్స్ తీసుకొస్తారండి. కొన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తారు. అంటే కొత్త రోడ్స్, కొత్త హైవేలు, తర్వాత మండలాన్ని డిస్ట్రిక్ట్‌ని కలుపుతూ రోడ్స్, లేదంటే మండలాన్ని గ్రామాన్ని కలుపుతూ రోడ్స్ ఎన్ని వేల కిలోమీటర్లు వేయాలని కొంచెం డీటెయిల్ డేటా ఉంది. అదొకసారి చూడండి. సో, మనకి ఎకనామీ ప్లే లిస్ట్‌లో దొరుకుతదది. సో, అది చూసేసేయండి. అది ఫ్రీ క్లాసెసే. ఓపెన్‌గానే ఉంటాయన్నమాట. సో, ఇదండి మనకి భారతదేశానికి సంబంధించిన రోడ్డు, రవాణా, ఖనిజాలు, పరిశ్రమల గురించి. ఇందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇది పాత డేటా కాబట్టి ఉంటది. సో, మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. లేదంటే నాకు టెలిగ్రామ్‌లో అయినా మెసేజ్ చేయండి. నేను కొంచెం దీన్ని మాడిఫై చేసే ఇస్తాను. సో, దీన్ని మాడిఫై చేసి మీకు పీడీఎఫ్ అప్‌లోడ్ చేస్తా. ఓకేనా? కొత్త డేటాతోనే పీడీఎఫ్ అప్‌లోడ్ చేస్తా. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ కొంతమందికి మెంబర్‌షిప్ ఎలాగ తీసుకోవాలో తెలీదంటున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానెల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటది కదా. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటదండి. సో, జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. 89 అని, 189 అని. సో, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో, 89 అయినా తీసుకోవచ్చు, 189 అయినా తీసుకోవచ్చు. సో, ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతది. సో, ఫోన్‌పే, పేటీఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో, పే చేస్తే మీకు మెంబర్‌షిప్ యాక్టివేట్ అవుతది. సో, మెంబర్‌షిప్‌లో ఉండే వీడియోస్ అన్నీ మీరు చూసుకోవచ్చనమాట. దాంతో పాటు ఆ మెంబర్‌షిప్ ట్యాబ్‌లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వచ్చనమాట. సో, తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థాంక్ యూ.